ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కళలకు కాణాచైన విజయనగరంలో విజయనగరం చెందిన 90 ఏళ్ల వయసున్న గానా కోకిల సుశీలమ్మను సన్మానిస్తున్నట్లు శ్రీ గురు కళాపీఠం నిర్వాహకులు ప్రముఖ గాయకుడు బిఏ నారాయణ తెలిపారు. పీఠం తృతీయ వార్షికోత్సవం సందర్భంగా ఏప్రిల్ 1వ తేదీన స్థానిక ఆనంద గజపతి ఆడిటోరియంలో సాయంత్రం 4 గంటల నుంచి కార్యక్రమం ఉంటుందని, ఆ రోజు గానా కోకిల సుశీలమ్మతో పాటు ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ, నాటి లవకుశ సినిమాలో కుషిని పాత్ర వేసిన 76 ఏళ్ల సుబ్రహ్మణ్యాన్ని కూడా పీఠం వార్షికోత్సవం సందర్భంగా సత్కరిస్తున్నట్లు నారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఠం కార్యదర్శి డాక్టర్ సన్యాసమ్మ కూడా పాల్గొన్నారు. ఇప్పుడు వెన్నంటే మాకు ప్రోత్సహిస్తూ అసలు మేము అనుకుంటాం కళాపీఠం మాది సార్ ప్రతి దాంట్లోని అన్నింటిలోని సార్ చెప్పండి ఇది జరగదు. అలాగే బ్రదర్ అని ఎప్పుడు సార్ని సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. మీడియా మిత్రులు వేరే చెప్పక్కర్లేదు, ఎందుకంటే ముందే ఉంటారు. అలాగే చాలా సంతోషం అండి. అందరికీ ధన్యవాదాలు, నమస్కారం. ముఖ్యంగా నేను ఎప్పుడో ఒక మాట చెప్తూ ఉంటాను. యాజ్ ఏ డాక్టర్గా ఒక 32 years నుంచి ప్రాక్టీస్ చేస్తూ మన సార్ మొదట ఉన్నప్పుడు సార్ ఒక కళాపీఠం ఏదైనా పెట్టండి మీ అంటే లైక్ సంగీతం అందరూ చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటున్నారు లైఫ్లో, ప్రతి వాళ్ళ జీవితంలో అందరూ. నేను చిన్న పిల్లలు కూడా చాలా స్ట్రెస్ఫుల్గా చూస్తున్నాను. వీళ్ళకి ఏదైనా లైక్ డీవియేషన్ ఏదైనా కళల పట్ల, ముఖ్యంగా విజయనగరంలో మన సంగీతం ఉంటుంది ఎప్పటి నుంచో మంచి పెద్ద పెద్ద గాయకులు అందరూ ఇక్కడి నుంచి వెళ్ళి విజయనగరం ఎక్కడైనా ట్రైన్లో చెప్తే సంగీతం అని మొదట వాళ్ళు గుర్తొచ్చేటట్టు ఉంది కదా. మీరు బయటకు వచ్చి ఏదన్నా మా పిల్లలకు కూడా ఏదైనా ఇచ్చేస్తూ సంగీతం వైపు జనాలు కొంచెం చేయండి అని మొట్టమొదట గురునారాయణ కళాపీఠం అని లైక్ సంకల్పమే అది. ఒక మంచి సంగీతం అందరూ ఉండాలి, అందరికీ అందించాలని. సో ఇప్పుడు మీరు గురువుగారు చెప్పిందన్నీ విన్నారు, అంతా సవ్యంగా జరగాలని మీ అందరూ సహాయ సహకారం. ఇది మా గురునారాయణ కళాపీఠం కాదు, ఇది యాక్చువల్గా ఇప్పుడు జరుగుతున్న నెక్స్ట్ ఈవెంట్ మొత్తం విజయనగరం జిల్లాలో మొత్తం తెలుగు అందరికీ ప్రజలందరికీ ఆమెను సన్మానించుకునే అదృష్టం మనకి లైక్ అవకాశం రావడం మనందరూ అదృష్టం. దీన్ని డెఫినెట్గా సద్వినియోగం చేసుకుని అందరూ మంచి ఫీల్తో మంచిగా దాన్ని లైక్ సక్సెస్ఫుల్గా ఇది చేయడానికి ప్రతి వాళ్ళు ముందు ఉండాలని అందరినీ గురునారాయణ కళాపీఠం ద్వారా నేను కోరుతున్నాను. ముఖ్యంగా గురుగారి తమ్ముళ్ళకి సంస్థ సంగీత సేవా సంస్థగా మనం ప్రారంభించాం. ఆ సంస్థ ఈ సంవత్సరం 3వ సంవత్సరంగా తృతీయ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి సందర్భంలో గతసారి మనం పెద్దలందరికీ సన్మానం చేసాం. బండారు చిట్టుబాబు గారికి మొదటి సంవత్సరం, తర్వాత మాధవపల్లి సురేష్ గారికి 2వ సంవత్సరం చేసాం. ఈ సంవత్సరం చాలా మనకి అదృష్టం ఏంటంటే మన విజయనగరం ఆడపడుచు, మన విజయనగరం తాలూకు ఖ్యాతిని ప్రపంచానికి తీసుకెళ్ళినటువంటి మహోన్నత వ్యక్తుల్లో ఒకరుగా అయినటువంటి పద్మభూషణ్, కలైమామణి, డాక్టర్ గానా కోకిల ఈ సుశీలమ్మ గారు మన ఈ తృతీయ వార్షికోత్సవానికి మనం ఆహ్వానించగానే ఆవిడ మన ప్రార్థన మన్నించి ఈ 90 ఏళ్ళటువంటి వయసులో ఆమె సరిగ్గా ఇబ్బందికరమైనటువంటి వయసులో ఉన్నా సరే విజయనగరం కోసం, విజయనగరం ప్రజలందరి కోసం మీరు రావాలని నేను రిక్వెస్ట్ చేయగానే ఆవిడ రావడానికి అంగీకరించారు. రేపు ఏప్రిల్ 1వ తేదీ 2024వ సంవత్సరం స్థానిక ఆనంద గజపతి ఆడిటోరియంలో మన తృతీయ వార్షికోత్సవాన్ని నిర్వహణ చేస్తున్నాం. ఆ సందర్భంలో సుశీలమ్మ సుస్వరాలు, మణిశర్మ మధుర గీతాలు అనేటువంటి సంగీత కార్యక్రమం 4 గంటలకే ప్రారంభిస్తున్నాం. తర్వాత సుశీలమ్మ గారి సన్మానంలో ఆమెకు పరిపూర్ణ జీవిత సాఫల్య పురస్కారాన్ని మన విజయనగరం ప్రజలందరి తరపు నుంచి కళాపీఠం ద్వారా ఆమెకి ఆ పురస్కారం, ఆ గౌరవాన్ని ఆవిడకి అందించాలనేటువంటి సంకల్పం. ఆ సందర్భంలోనే ప్రఖ్యాత సినీ సంగీత దర్శకుడు, యువతరాన్ని ఉర్రూతలేగించినటువంటి ఒక గొప్ప సంగీత దర్శకుల్లో ఒకరైనటువంటి శ్రీ మణిశర్మ గారు, ఆ సందర్భంలోనే వారిని కూడా మనం ఆహ్వానించిన వెంటనే సుశీలమ్మ గారి యొక్క గౌరవంతో వారు వెంటనే నేను వస్తున్నానని వారు అంగీకరించి వారిని కూడా మనం కళాపీఠం ద్వారా
వారికి సత్కారాన్ని అందజేస్తున్నాం. మరొక విషయం, లవకుశ చిత్రంలో బాలనటుడిగా నటించినటువంటి కుసుడు పాత్ర వేసినటువంటి శ్రీ వియ్యూరు సుబ్రహ్మణ్యం గారు, ఆయన అమలాపురంలో ఇప్పుడు ఉంటున్నారు. ఆయనకు కూడా 76 ఏళ్ళ వయసు మించి ఉంది. వారిని మన విజయనగరం ఎప్పుడూ వారు రాలేదు కనుక మన కళాపీఠం ద్వారా ఒక గొప్ప కళాకారుడిగా గుర్తింపు పొందినటువంటి వారిని మనం సత్కారం చేయడానికి ఆహ్వానించగానే వారు కూడా అంగీకరించి మన ఈ కార్యక్రమానికి వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ ముగ్గురు వ్యక్తుల్ని మన కళాపీఠం ద్వారా మనం సత్కారం అందజేస్తూ ఉన్నాం. ఆ సందర్భంలో కళాకారులందరూ మన స్థానికంగా ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి గాయకులు మన పవన్, తర్వాత సురభి శ్రావణి, హారిక, తర్వాత డాక్టర్ జి సన్యాసమ్మ గారు ఈ కళాపీఠానికి అధ్యక్షులు వారు. మరి ఈ కళాపీఠానికి అన్ని అండదండలు నిరంతరం ఈ కళాపీఠం వెన్నంటి మా భుజం తట్టినటువంటి ఒక గొప్ప వ్యక్తి, మీ అందరికీ తెలిసినటువంటి మయూర హోటల్ అధినేత శ్రీ యార్లగడ్డ బాబురావు గారు నాకు ఈ కార్యక్రమానికి పెద్దగా నిలబడి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉన్నారు. అలాగే శ్రీ అబుల్ గారు ఈ కార్యక్రమంలో ఒక భాగం, ఆయన ఒక గాయకుడిగా ఉన్నారు. అలాగే ట్రెజరర్ శ్రీమతి పద్మావతి. ఈ సందర్భంలో ఈ కార్యకర్తలందరి సందర్భంలో వారందరి యొక్క సహకారంతో ఈ కార్యక్రమం చాలా పెద్ద స్థాయిలో, చాలా ప్రదమైనటువంటి స్థాయిలో కార్యక్రమం జరగాలని మేము కోరుకుంటున్నాం. ప్రజలందరూ దానికి సహకరించాలని, ఇది ఒక ఏమంటారంటే పౌర సన్మానం లా విజయనగరంలో జరగాలి. ఈ వయసులో, ఈ 90 ఏళ్ల వయసులో సుశీలమ్మ గారికి మధుర జ్ఞాపకంగా మిగలాలి అనేటువంటి ఆలోచనతో సత్సంకల్పంతో ప్రారంభించాం. ఈ కార్యక్రమానికి అందరూ సహకారాన్ని అందించి కార్యక్రమం దిగ్విజయంగా నడవడానికి మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ మిత్రులందరూ కూడా వీళ్ళందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని, ప్రజలకి ఈ కార్యక్రమం తాలూకు వివరాలన్నీ అందజేయాలని మిమ్మల్ని అందరినీ నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. నమస్కారం. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.